నాయకుడు అలాగే ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఈ సారథ్యం కార్యక్రమం ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో సారథ్యం వహించే విధంగా ఉండటం వల్ల వారధి జనతా వారధి అని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా జిల్లా స్థాయి సమస్యలు ఉంటే కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి, అలాగే మండల స్థాయి ఉంటే మండల ప్రెసిడెంట్లు ఆ మండలంలోని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి ఈ వారధి కార్యక్రమాన్ని చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఈరోజు మన నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇవాళ నుంచి ఈ ప్రోగ్రాము జరుగుతుంది. దీని మీద ఈరోజు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే, ఒకటి టిట్కో హౌసులు చాలా చోట్ల ఎల్లంటి ట్రై జంక్షన్ దగ్గర అలాగే చీమలాపల్లిలో కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా బేస్మెంట్ లెవెల్లో ఉండిపోయినాయి. ఆ సమస్యల గురించి వివరిస్తూ, అలాగే బీఆర్టీసీ రోడ్ ఏదైతే ఉందో మిడిల్ రోడ్ని బీఆర్టీసీ రోడ్ అని చెప్పి బ్లాక్ చేయటం, అటు వచ్చి పోలీసు కేసులు రాయటం, అలాగే ఫ్రీ లైన్ లేకుండా ఉండటం వల్ల బీఆర్టీసీ రోడ్ని తీసేసి సెంట్రల్లో డివైడ్ పెట్టి పెద్ద రోడ్లు చేయాలని చెప్పి 4 లైన్ రోడ్డుగా చేయాలని చెప్పడం, అలాగే ఏదైతే దోమల సమస్యలు ఎక్కువగా ఉన్న మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే సమస్యలు ఉన్న టైంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మలేరియా డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్లని తీసేస్తామని చెప్పడం జరిగింది. అది అప్ టు ఏప్రిల్ వరకు కొనసాగించమని అడగడం కోసం అర్జీ పెడుతున్నాం. అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో ప్రతి రోడ్డు మంచిగా వేయటం, మళ్ళీ యూజీడీ ప్రాబ్లం అని చెప్పి యూజీడీ వర్క్లు అని చెప్పి, అలాగే వాటర్ సప్లై అని చెప్పేసి ఎలక్ట్రికల్ వర్క్స్ అని చెప్పి మళ్ళీ రోడ్లు పాడవుతున్నాయి. ఇది లేకుండా ప్రణాళిక విధంగా చేసి రోడ్లన్నీ బాగు చేయించాలని చెప్పి ఈ సమస్య ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సోమవారం ఇక్కడ మా బీజేపీ నాయకులు ఉంటాం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి మేము తోడుగా ఉండి తీసుకెళ్ళి ఆ సమస్య క్లియర్ చేసి చివరికి ఏమైందని అకౌంటబిలిటీ కూడా మేము తీసుకుంటాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఏ సమస్య మీద వచ్చినా ఎన్ని తీసుకున్నా ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాసి ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేసే విధంగా మేము అందరూ ప్రయత్నిస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఈ పార్టీని ప్రజలకి దగ్గర చేయాలి అనే ఉద్దేశంతో జనతా వారధి అనే కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని కూడా ఈ ప్రతి కలెక్టరేట్కి కూడా ప్రతి సోమవారము, నెలకి 4 సోమవారాలు ఉంటే 4 సోమవారాలు కూడా ప్రతి వారానికి ఒకరోజు కలెక్టర్ గారికి కానీ, లేకపోతే జీవీఎంసీ కమిషనర్ గారికి కానీ, లేకపోతే కన్సర్న్డ్ అధికారులకి అక్కడ రాష్ట్ర పర్టికులర్ ప్లేస్లో, అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకుని వెళ్ళటానికి చెప్పి ప్రోగ్రాము నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారైన పరశురామరాజు గారు, అట్లాగే మిగిలిన నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వారందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. దీంట్లో ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారికి తెలియచేసుకున్న 4 విషయాలు, ముఖ్యంగా ప్రజలకి పడుతున్న ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారం గురించి మేము పూర్తి ప్రయత్నం చేయడానికని చెప్పి ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 సమస్యలు ఏంటంటే, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కార్యక్రమం. దానికి కంప్లీట్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడి చేసి సర్వనాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంన్నర అయింది. ఏపీ టిడ్కో హౌసెస్ ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఇంకా ఫౌండేషన్ స్టేట్లోనే ఉన్నప్పటికీ కూడా తెలియక అమాయకులైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 25,000, 50,000, ₹1,00,000, కొంతమంది అయితే 3.5 లక్షల రూపాయలు ఫుల్ పేమెంట్ కట్టి వాళ్ళు ప్రతి నెల కూడా ఈఎంఐ కడుతున్నప్పటికీ కూడా అక్కడ ఇల్లు నిర్మాణం జరగలేదు. కానీ ఇల్లు నిర్మాణం లేకుండా కూడా
గాలిలో ఇల్లు చూపించి రిజిస్ట్రేషన్ చేసేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ 1296 మంది అట్లాగే చీమలాపల్లి 2లో కూడా 2 బిల్డింగ్స్ కంప్లీట్ చేయలేదు, ఫౌండేషన్స్ కూడా వేయలేదు. వాళ్ళు కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ తప్పనిసరిగా అక్కడ ఇళ్ళు అతి త్వరలో నిర్మాణం చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అని చెప్పి అదొక సమస్య. రెండో సమస్య అందరికీ తెలుసు, విశాఖపట్నంలో ఇంకా దోమలు బారిన పడి చాలామంది జ్వరాలు వచ్చి, డెంగ్యూ ఫీవర్ వచ్చి, మలేరియా ఫీవర్లు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ జీవీఎంసీ అధికారులు కేవలము ఈ మలేరియా డిపార్ట్మెంట్లో తీసుకున్న వాళ్ళని మార్చి వరకు కాకుండా ఫిబ్రవరి 1 నుంచి తొలగిస్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మనము ఏదైతే మనకి సమ్మర్ వచ్చే వరకు వాళ్ళని ఉంచాలనేది రెండో ఒక సమస్య గౌరవనీయులైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మూడోది ఏదైతే బీఆర్టీఎస్, ఎప్పుడు చూసినా బీఆర్టీఎస్ పెద్ద ప్రాబ్లం కింద తయారైంది విశాఖపట్నంలో. అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఒక పాలసీ ప్రకారం నిర్మించినప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం సక్సెస్ఫుల్ కాలేదు. కాబట్టి బీఆర్టీఎస్ రోడ్ని మామూలుగా మధ్యలో ఒక డివైడర్ కింద పెట్టి 4 లేన్ రోడ్డు కింద చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఒక సమస్య కూడా గౌరవనీయ కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాము. అది ఒకటే కాకుండా లాస్ట్ది ఏంటంటే రోడ్లు ఎక్కడ మడితే అక్కడ గోతులు మయమైపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఆఖరికి నేను ఉంటున్న సీతమ్మధారలో కూడా మా నియోజకవర్గంలో కూడా ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయిన రోడ్లు ఉన్నాయి. దాన్ని కవర్ చేయాలంటే జీవీఎంసీ అధికారులు ఏమని చెప్తున్నారంటే 24/7 వాటర్ సప్లై లైన్స్ వేస్తున్నాము, ఇది అయిపోయిన తర్వాత వేస్తాము అంటున్నారు. కానీ అప్పటి వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కాబట్టి దాన్ని కనీసం టెంపరీగానా సరే దాన్ని ఆ గోతులు పోడ్చవలసిన బాధ్యత జీవీఎంసీ దగ్గర ఉంది. అట్లాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తున్నాం. ఒక కాపీ జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా ఇస్తాము. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైనా సొంతంగా తీసుకొచ్చి కట్టారా? ఆయన కట్టింది ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఋషికొండ ప్యాలెస్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది అంతకుముందు సామాన్యుడికి అందుబాటులో ఉంటూ ఏపీ టీడీసీ నిర్వహిస్తున్న ప్రదేశంలో మొత్తము సర్వనాశనం చేసేసి ఇప్పుడు ఆయన ప్యాలెస్కి మాత్రం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన కట్టింది అంతేగాని ఎయిర్పోర్ట్ ఆయన కట్టింది కాదు. ఎయిర్పోర్టు ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. అంతకుముందు ఏదైతే ఇదివరకు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అదానీ వారికి ఇచ్చారో, ఏదో SEZలో ఐటీ పార్క్ కింద నిర్మించడానికి అదానికి ఇచ్చారో, ఆ ఇచ్చిన దాంట్లో 2014 నుంచి 18వ సంవత్సరం మధ్యలో ఇచ్చారు. దాంట్లో నేను కూడా ఉన్నాను అప్పుడు ఎమ్మెల్యేగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. అంటే చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేసి ప్రజల్లో ఆయన ఏదో కట్టినట్టు చేయటంలో ప్రజల్ని మభ్యపెట్టడంలో గొప్ప ఘనత ఈ దేశంలో ఎవరికన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఫైనల్గా భోగాపురం ఎయిర్పోర్టు రావడానికి కారణం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.